మీలో కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళకి తెలుసు. మన కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2004 స్టార్ట్ చేశారు. అది పాయింట్ టు పాయింట్ ఒకటి రాసుకోండి. జూన్ 20 సంవత్సరాలు కంపెనీ స్టార్ట్ చేసింది. సో మన కంపెనీ 2004 జూన్ 2న స్టార్ట్ చేశారు. ఫస్ట్ పాయింట్ అంటే ఎక్కడ మీరు ఎవరికి చెప్పిన ప్లాన్ షోలో మీరు ఫస్ట్ ప్లాన్గా కంపెనీని ఇంట్రడక్షన్ చేయాల్సిన పాయింట్స్ లేవు. అంటే అడుగుతారు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎక్కడ ఏ ఊళ్ళో ఉంది ఎక్కడ అడుగుతారు. అసలు అదేమో తెలియకుండా మన పాయింట్ వాళ్ళకి ఎక్కడో మనకు అడుగుతారు. అందుకని మొదటి పాయింట్ వచ్చి మన కంపెనీ 2004 జూన్ 2న స్టార్ట్ చేశారు. 2024 జూన్ 2కి 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఇప్పటికీ 6 నెలలు అయిపోయింది. అయితే మొదటగా 10 ప్రోడక్ట్లు 6 డిస్ట్రిబ్యూటర్తో స్టార్ట్ చేశారు. మొదటగా 10 ప్రోడక్ట్లు 6 డిస్ట్రిబ్యూటర్తో స్టార్ట్ చేశారు. మొదటగా 10 ప్రోడక్ట్లు 6 డిస్ట్రిబ్యూటర్లు స్టార్ట్ చేశారు. ఇప్పుడు 450కి పైగా ప్రొడక్ట్స్ ఇప్పుడు 450 పైగా ప్రొడక్ట్స్ 25 లక్షల మందికి పైగా యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. అంటే ఇందులో అచీవ్ చేసిన వాళ్ళే ప్రొడక్ట్స్ వైజ్గా కొనేవాళ్ళు 50 లక్షల మంది ఉన్నారండి. ప్రొడక్ట్ వైజ్ కొన్ని వాడేసే వాళ్ళు 50 లక్షల మంది ఉన్నారు. 25 లక్షల మంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. ప్రెస్టేజ్ 25 లక్షల మంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. సో మొదటిగా 2 బ్రాంచ్ ఆఫీసులతో మన కంపెనీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 42 బ్రాంచ్ ఆఫీస్కి మన వెస్టేజ్ ఉన్నాయి. 42 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి. త్వరలో విజయవాడలో బ్రాంచ్ ఆఫీస్ రాబోతుంది. సో బ్రాంచ్ ఆఫీస్ అంటే ఎలా ఉంటుంది తెలుసా? మీరు గతంలో బ్యాంకులకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి తీసుకుని వరుసగా లైన్ ఉంచుతాం కదా. ఇప్పుడు మన ప్రొడక్ట్స్ కొనడానికి వైజాగ్లో కానీ హైదరాబాద్లో కానీ అలా టోకెన్ తీసుకుని కూర్చుంటే టోకెన్ నెంబర్ తీసుకున్నప్పుడు ఆ ప్రొడక్ట్ ఓపెన్ చేసుకుంటారు. అటువంటి బ్రాంచ్ ఆఫీస్ కంపల్సరీ. సో రేపు రానున్న దినాల్లో కంపెనీ ప్రీమియం రైట్ ఇస్తుంది కదా, రానున్న దినాల్లో డబ్బులు పెట్టి ఐడి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకంటే తెలుసా కంపెనీకి అలా వెళ్ళిపోతుంది. సో 25 లక్షల మందికి పైగా యాక్టివిటీస్ ఉన్నారు. సో 2 బ్రాంచ్ ఆఫీస్తో స్టార్ట్ చేసి ఇప్పుడు 42 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి. అలాగే 3000కి పైగా స్టాక్ పాయింట్లు ఉన్నాయి. ఈ కంపెనీ దొరికే ప్రొడక్ట్స్ స్టాక్ పాయింట్స్ 3000కి పైగా ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ దొరికే స్టాక్ పాయింట్స్ 3000కి పైగా ఉన్నాయి. సో స్టాక్ పాయింట్స్ అంటే 3000కి పైగా ఉన్నాయి. ఇప్పుడు మనం అనుకున్నాం బయటకు వెళ్ళి ప్రొడక్ట్స్ కొంటున్నాం కదా, సరుకులు కొంటాం, అక్కడ ప్రొడక్ట్స్ ఇస్తాడు, అక్కడ మన ఆరోగ్యం కూడా దొరుకుతుందా మనకి దొరకదు కదా. కానీ మన కంపెనీ ఏమిస్తుంది? ఫస్ట్ ఆరోగ్యం ఇస్తుంది. సో వెస్టేజ్ ఆరోగ్యం ఇస్తుంది, తర్వాత ఆదాయం ఇస్తుంది, 3వ పాయింట్ వచ్చింది రీజనరేషన్. సో వెస్టేజ్ ఆరోగ్యం ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, ఆదాయం ఇస్తుంది, రీజనరేషన్ ఇన్కమ్ ఇస్తుంది. అంటే 3 తరాల ఆస్తిని ఇస్తుంది.
వెస్టేజ్ ఆరోగ్యం ఇస్తుంది, ఆదాయం ఇస్తుంది, రీజనరేషన్ ఇన్కమ్ ఇస్తుంది. అలాగే వెస్టేజ్లో 9 రకాల ఆదాయాలు, వెస్టేజ్లో 9 రకాల ఆదాయాలు ఉన్నాయి, 9 రకాల ప్రమోషన్లు ఉన్నాయి. ఆదాయాలు 9 రకాల ప్రమోషన్లు ఉన్నాయి. సో ఇప్పుడు వెస్టేజ్ మనకి ఏమనిపిస్తుంది? మనసు మనకి ట్రావెలింగ్ పనిచేస్తుంది. తర్వాత వెస్టేజ్ కార్ పండిస్తుంది. అలాగే వెస్టేజ్ హౌస్ పండిస్తుంది. వెస్టేజ్ ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఈ 3 వెస్టేజ్ మనకి ఇస్తుంది. సో ఇప్పుడు బయట అనేక రకాల కంపెనీలో మనం ఉద్యోగాలు చేస్తున్నాం కదా. బ్యాంక్ ఎంప్లాయీలు ఉన్నారు, రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారు. రైల్వే సంస్థ వాళ్ళు కార్ ఫండ్ ఇస్తున్నారా? బ్యాంక్ సంస్థ వాళ్ళు హౌస్ ఫండ్ ఇస్తున్నారా? వాళ్ళు లోన్ తీసుకుంటారు, అంతేగాని వాళ్ళు చేసే సంస్థ వాళ్ళకి ఇస్తుందా? కానీ మనకి మన ఈ కంపెనీ ఇవన్నీ మనకి ఇస్తుంది. సో అంటే మనకి చక్కగా ఈ కంపెనీ ద్వారా మన మంచి భవిష్యత్తుని మన కుటుంబానికి ఇవ్వచ్చు. సో ఇప్పుడు నేను చెప్తాను చూడండి, వెస్టేజ్లో 2 రకాల ప్రమోషన్లు ఉన్నాయి. సో మొట్టమొదటి వెస్టేజ్లో ఉన్న ప్రమోషన్లు 9. అందులో మొదటిది బ్రాంచ్ డైరెక్టర్. నేను డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయిన ఏ ఒక్కరికైనా ప్రారంభ విషయాలు తెలియకపోతే ఎవరికి సబ్జెక్ట్ చెప్పలేదు, వాళ్ళని సవాలు చేయలేదు. ఫస్ట్ కావాల్సిన ప్రారంభ వాక్యాన్ని ఖచ్చితంగా ఎవరికి మీరు ప్లాన్ చెప్తున్నా ఇది చెప్తేనే వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది. అలాగే ఫస్ట్ బ్రాంజ్ డైరెక్టర్, రెండోది సిల్వర్ డైరెక్టర్, మూడోది గోల్డ్ డైరెక్టర్, నాలుగోది స్టార్ డైరెక్టర్, సో ఐదోది డైమండ్ డైరెక్టర్, ఆరోది క్రౌన్ డైరెక్టర్, ఏడోది యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ యూసీడీ, ఈసీడీ డబుల్ క్రౌన్ డైరెక్టర్ మన రాకేష్ సార్ లెవెల్. అలాగే డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. వెస్టేజ్లో ఉన్న 9 రకాల ప్రమోషన్లు బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్, డైమండ్ డైరెక్టర్, క్రౌన్ డైరెక్టర్, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, డబుల్ క్రౌన్ డైరెక్టర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఈ 9 రకాల ప్రమోషన్లు వెస్టేజ్లో ఉన్నాయండి. జాయిన్ అయిన కాడి నుంచి ఒకే నెలలో 4,500 పాయింట్లు ఒకే నెలలో అయినాయి అనుకోండి, ఫాస్ట్ ట్రాక్ బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. బ్రాంచ్ డైరెక్టర్కి జాయిన్ అయిన నెలలోనే 4,500 పీవీలు మనం చేస్తే ఫాస్ట్ ట్రాక్ బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. ఇప్పుడు ఐడి తీసుకుని జాయిన్ అయినా నేను ఇప్పుడు 1 తారీఖు 1, 2, 3 జాయిన్ అయిపోయాను. ఈ నెల గడిచి 1వ తారీఖు వచ్చినప్పుడు నేను నా టీం అందరూ, ఇప్పుడు మీరంతా నా టీం, నేను 1 తారీఖు ఫిబ్రవరి 10వ తారీఖు జాయిన్ అయ్యాను. నేనేం చేశాను, మీరంతా నా ఫ్రెండ్స్ నా మాట పెట్టారు. తలో 10,000 పెట్టేశారు, తలో 3,000 పెట్టారు. లేకపోతే ఏం చేశారు, ఒక్కొక్క చేసేసారు. 4,500 టీవీ ఒకే నెల అయిపోతారు, దగ్గర 10,000 చెప్తారు. కానీ జాయిన్ ఒకే నెలలో అచీవ్ చేయాలంటే చాలా కష్టం. అలా ఫాస్ట్ ట్రాక్ బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాలంటే బాగా ధనికులు అన్న వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారు, వాళ్ళ సంఖ్య పెద్దది కాబట్టి పెద్ద పెద్ద చెక్కులు పెట్టి వాళ్ళు చేస్తారు. ఎందుకంటే 10 మంది పట్టుకున్నా 10
10 మంది 15,000 పెట్టేసి వాళ్ళని అయిపోతుంది. కానీ మనం చిన్న కెపాసిటీ వచ్చాం కాబట్టి మనం ఏం చేస్తామంటే మ్యాక్సిమం 3 నెలలు టార్గెట్ పెట్టాలి. ప్రాజెక్ట్ అవ్వాలి తెలుసా. జాయిన్ అయిన వాళ్ళు 10వ తారీఖు. ఇప్పుడు నేను ఏం చేయాలి, 10వ తారీఖు నుంచి ఈ నెల గడిచేలోపు నేను కంపల్సరీ 8% కవర్ చేసేసాను. 2వ నెల వచ్చేసి నేను దగ్గర 2,400 టీవీలు అనుకొని 3వ నెల వచ్చేసి 3,000 టీవీలు రావాలి. దానికి నేను చేయాల్సింది డైలీ ఫీల్డ్ వర్క్ చేయాలి. నా ఫ్రెండ్స్ కావాలి, నా కొలీగ్స్ కావాలి, వాళ్ళు చెప్పుకుంటూ ఉండాలి. కానీ నా మైండ్ రెస్ట్ ఎప్పుడు ఇస్తానో సక్సెస్ఫుల్ అవ్వడానికి గ్యాప్ వస్తుంది. సో ఇప్పుడు బ్రాంచ్ అయితే ఒకే నెలలో అయితే 4,500 టీవీతో బ్రాంచ్, ఒకే నెలలో చేయలేదు. అప్పుడు 1000 టీవీ ఎక్స్ట్రా అవుతుంది. ఎలాగంటే 5,500 టీవీలతో బ్రాంచ్ డైరెక్ట్ అవుతుంది. అది 2 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు, 5 నెలలు అవ్వచ్చు. మొత్తం మీరు మీ గ్రూప్లో అన్ని కలిపి కమ్యూనికేట్ టీవీ మొత్తం 5,500 పాయింట్లు అయితే బ్రాంచ్ డైరెక్ట్ అవుతారు. సో ఇప్పుడు ఇక్కడ మీరు బ్రాంచ్ డైరెక్ట్ అయిపోయారు 5,500 టీవీతో. 9,000 కాడి నుంచి కావచ్చు, 8,000 కాడి నుంచి కావచ్చు, 10 నుంచి కావచ్చు, 10 నుంచి కావచ్చు. సో వాళ్ళ యొక్క టీవీ వాల్యూస్ పెట్టి మీ ఇన్కమ్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. టీవీ వాల్యూస్, టీవీ బోనస్ ఇవన్నీ బట్టి మనకి ఇన్కమ్ ఇంకా స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు బ్రాంజ్ డైరెక్ట్. సో ట్రావెల్ ఫండ్ అంటే కదా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఈ సిల్వర్ డైరెక్ట్ కాడి నుంచి మీకు ట్రావెల్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. సిల్వర్ డైరెక్ట్ కాడి నుంచి మీకు ట్రావెల్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ స్టాక్ డైరెక్ట్ అయిన కాడి నుంచి మీకు కార్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. స్టాక్ డైరెక్ట్ అయిన కాడి నుంచి కార్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. సో అలాగే క్రౌన్ డైరెక్టర్ 6th ప్రమోషన్ హౌస్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. అంటే సిల్వర్ డైరెక్ట్ అయితే ట్రావెల్ ఫండ్ స్టార్ట్ అవుతుంది, స్టాక్ డైరెక్ట్ అయితే కార్ ఫండ్ స్టార్ట్ అవుతుంది, క్రౌన్ డైరెక్ట్ అయిన కాడి నుంచి మనకి హౌస్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. మీ ఇంటికి అవసరమైన ప్రొడక్ట్స్ మీరు అందరూ కొట్టాలి కదా, బయట అన్ని రకాల గుర్తులు కొట్టాలి. సుమారు మీరు కొనే ప్రోడక్ట్ 4,000 పే చేస్తే ఎంత పే చేసి వస్తారు అక్కడ? 4,000 రూపాయలు తగ్గించడు, టెస్ట్ బ్రష్ ఫ్రీగా ఇవ్వడు, ప్రతి నెల తెచ్చుకోవడానికి 1000 రూపాయలు తగ్గించుకోవద్దు. కానీ ఇప్పుడు వెస్టర్న్లో ఏంటంటే సుమారు 4,000 రూపాయల ప్రోడక్ట్ మనం ఒకవేళ బిల్ చేసుకుంటే కంపెనీ మనకి 15% డిస్కౌంట్ చేస్తుంది. 3,400కే వస్తుంది. అంటే చేస్తేనే ట్రావెల్ ఫండ్ మనకు వస్తుంది. సో అది సో 4,000 బిల్లు మీరు మన డిస్ట్రిక్ట్ అక్కడ చేసి 50% డిస్కౌంట్ చేసి 3,400 ప్రోడక్ట్ వస్తుంది కదా, 8% ప్రోడక్ట్ ఆఫర్ ఫ్రీగా వస్తుంది. అంటే సుమారు 250 రూపాయల ప్రోడక్ట్ మనకి ఫ్రీగా ఇస్తారు. తర్వాత 8% క్యాష్ బ్యాక్ వచ్చేది 150 రూపాయలు ఇంకా మనకి వస్తుంది. అంటే బయట దాని మీద మనకి బెనిఫిట్స్ ఎలా వస్తాయి? ఇక్కడ 600 కలిసి వచ్చింది, తర్వాత ఇక్కడ 250 రూపాయలు, ఇక్కడ 150 రూపాయలు. అది బెనిఫిట్ ఎలా వస్తుంది? రూపాయలు బెనిఫిట్ వస్తుంది. ఆ కార్డు మన డిస్ట్రిక్ట్లో యూజ్ అవుతుంది. అంటే బయట వాళ్ళకి ఏమంటే వాళ్ళకి ఏమో ఆర్మీ చేసే వాళ్ళకి, తర్వాత ఇండస్ట్రియల్స్ వాళ్ళు చేసే వాళ్ళకి మనకు కార్డు ఉంటుంది. అది గవర్నమెంట్ వైజ్గా ఉన్న
పాయింట్స్ లోనే ఆ కార్డ్ ఎలిజిబుల్ అయితే కానీ మళ్ళీ ప్రైవేట్ లో మీ ఆయనకి ఏజ్గా ముందే ఉన్నాడు. మీ ఆయనకి ఫ్రీ ప్రోడక్ట్ నా దాంట్లో తీస్తాను. ఇప్పుడు మీ అందరికీ ఫ్రీ ప్రోడక్ట్ ఆఫర్ వస్తున్న అవైలబుల్ ఉంటే ఎలా వస్తుంది అనేది ఎంతమందికి అవగాహన ఉంది. నేను చెప్తాను, ఒకసారి చూడండి. 2వ తారీఖు నెల స్టార్ట్ అయ్యి 1వ తారీఖు ఎండ్ అవుతుంది మనకి. అంటే జనవరి 2 స్టార్ట్ అయితే ఫిబ్రవరి 1 నెల ముగుస్తుంది. ఫిబ్రవరి 2తో స్టార్ట్ అయితే మార్చి 1 నెల ముగుస్తుంది. అంటే మన బిల్లింగ్ 1వ తారీఖులో మనం చేసుకోవచ్చు. సో ఇలా 2తో స్టార్ట్ అయ్యి 1తో ఎండ్ అవుతుంది కదా. ఇప్పుడు మన దాంట్లో ప్రతి నెల సిఎల్సి ఆఫర్ చెప్తూ ఉంటాం. సిఎల్సి ఆఫర్ అంటే సిఎల్సి ఆఫర్ అనే మాట అర్థం కన్సిస్టెన్సీ ఆఫర్. సో చాలా మంది సిఎల్సి అంటే ఏంటని అంటారు. సిఎల్సి అనే మాట అర్థం కన్సిస్టెన్సీ ఆఫర్. ఓకే చూడాలి. సిఎల్సి అనే మాట అర్థం కన్సిస్టెన్సీ ఆఫర్ అని అర్థం. సో ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ ఎన్ని నుంచి ఎప్పుడు వస్తుందంటే 2వ తారీఖు స్టార్ట్ అయ్యి 14వ తారీఖు వరకు ఈ ఆఫర్ ఇస్తాం. సిఎల్సి ఆఫర్ 2వ తారీఖు స్టార్ట్ అయ్యి 14వ వరకు సిఎల్సి ఆఫర్. సో దీంట్లో ఇప్పుడు మనం బిల్లింగ్ ఎలా చేసుకోవాలి, నాకు ఫ్రీ ప్రోడక్ట్ కావాలి, తర్వాత క్యాష్ బ్యాక్ వచ్చి కావాలి అనుకుంటున్నాను కదా. నేను చెప్తున్నాను చూడండి, 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు సపోజ్ నేను చెప్తాను ఒక 3,300 రూపాయలతో 100 మీటర్లు మనం చేస్తే 2వ తారీఖు 14వ తారీఖు నుంచి 1,200 సార్లు అయినా మనం 3,300 చేస్తే సపోజ్ 100 మీటర్లు చేసాము. అది వరుసగా 4 నెలలు మీరు తీసుకున్నారు. అప్పుడు 5వ నెల 2,500 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎంతమంది తీసుకున్నారు? అలాగా 2,000 తీసుకున్నారు. ఆల్రెడీ 2 టైమ్స్ వచ్చింది. అలాగే ఇప్పుడు ఈ 2,515 వస్తుంది కదా. అలాగే మరి మీరు ప్రతి నెల తీసుకెళ్ళినప్పుడు ఫ్రీ ప్రోడక్ట్ ఆఫర్ ఇస్తున్నాడు కదా, సుమారు 200 దాకా ఇస్తున్నాడు కదా. ఇప్పుడు 4 నెలల మీద 4 నెలలు ఇక్కడ 2,000 పైన 2,500 కదా. ఇప్పుడు మీరు 4 నెలలు మనం క్యాష్ బ్యాక్ వచ్చి వస్తుంది. ఇది ఫ్రీ ప్రోడక్ట్, ఇది 4,500. ఇవి కాకుండా క్యాష్ బ్యాక్ వచ్చి వస్తుంది కదా. సుమారు అవి కూడా ఎంత వస్తుంది తెలుసా? 800 వస్తుంది. అంటే 150, 200, 300 అట్లా అర్థం కలుపుతున్నా. సో 200 ఎగ్జాంపుల్ వేసుకున్నాం, అది కూడా 4,500. సో ఈ విధంగా మనకి బెనిఫిట్ వస్తుంది. 200 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. వీటికి మనకి పాయింట్స్ కూడా వస్తున్నాయి. ఇదేమో ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది, ఇదేమో క్యాష్ బ్యాక్ వచ్చి వస్తుంది కదా. 3,600 నుంచి వస్తుంది, 3,700 వరకు వస్తుంది సార్. సుమారు 3,600 3,500 వరకు మీకు బెనిఫిట్ వస్తుంది. అందుకే చాలా మంది అంటారు మీ కంపెనీ ప్రోడక్ట్ చాలా రేట్ ఎక్కువ అండి. వాళ్ళకి ఏం తెలియదంటే ఫ్రీగా వస్తున్న ప్రోడక్ట్ ఆఫర్ గురించి తెలియదు. పాంప్లెట్ ఇచ్చాం, ఇది సార్ ఎక్కువ ఉందంటారు. వాళ్ళ సబ్జెక్ట్ తెలియదు. అందుకనే వాళ్ళకి చెప్పాల్సింది డిస్కౌంట్స్ ఆఫర్ యొక్క బెనిఫిట్స్ కంపల్సరీ ప్రతి డిస్ట్రిబ్యూటర్ చెప్పాలి. ప్రోడక్ట్ ఇచ్చేసాం, లిస్ట్ ఇచ్చాం, వాటి మొత్తంగా కేంద్ర మా వ్యక్తిత్వంలో 5,000 ప్రోడక్ట్ చెప్పాలా, క్యాష్ బ్యాక్ గురించి చెప్పాలా. మీరు ఏ డిస్ట్రిబ్యూటర్ మాట్లాడినా ఈ సిఎల్సి యొక్క వివరం కంపల్సరీ చెప్పాల్సిందే. సో దానివల్ల వాళ్ళకి బెనిఫిట్స్ తెలుస్తాయి. ఇప్పుడు నా దగ్గర అందరికీ కొంచెం చూపిస్తాను. 4 నెలలు బిజినెస్ చేయకుండా ఓన్లీ ప్రోడక్ట్ కొన్న వాళ్ళ లిస్టు ఇందులో ఒకటిలో మారింది. 2,515 నుంచి మొత్తం 3,400 వరకు మొత్తం వచ్చింది ఫ్రీ ప్రోడక్ట్. ఇలా ఈ బెనిఫిట్స్ మీరు తీసుకోవచ్చు. అలాగే సో నేను ఈజీ నేను
వచ్చేసి కొత్తగా మెటబాల్ అంటే మీకు అర్థం కూడా సో ప్లాన్ చేస్తున్నాను. అయితే వచ్చిన తర్వాత రేపు బాగా 12వ తారీఖు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి అందించండి. తర్వాత మీ అండర్ నుంచి ఎవరు వస్తున్నారో వాళ్ళ దగ్గర తెలియజేస్తే వీళ్ళ దగ్గర నుంచి వచ్చే అమౌంట్ క్యాలిక్యులేట్ నేను కనుక్కొని క్యాలిక్యులేట్ చేసుకొని నేను ఫార్వర్డ్ చేస్తాను. ఫుల్ డే ఎవరు ఆపలేదు. సో ఇప్పుడు ఇక్కడ ఈ వెస్టేజ్ ఆపర్చునిటీని మీరు తీసుకున్నారు. ఇక్కడ ఈ వెస్టేజ్ ఆపర్చునిటీ మీరు తీసుకున్నారు. మీరు ఏమి చెప్పినట్టు చెప్పినా ఓర్కనే ప్రతి ఒక్కరు ఇంట్లో 2,000 రూపాయల ప్రోడక్ట్ అవసరం పెట్టినా దానివల్ల మీరు కొనుక్కు చేయడం వల్ల వచ్చే ఇన్కమ్ ఎంత అనేది తీసుకొచ్చే చూపిస్తే సో ఇప్పుడు మన దగ్గర పాయింట్ ఎలా వస్తుందంటే 30 నుంచి 33 రూపాయలకి ఒక టీవీ వస్తుంది. 30 నుంచి 33 రూపాయలు ఒక టీవీ వస్తుంది. అంటే సుమారు 100 టీవీలు వస్తాయి. 3,300 3 టీవీలు వస్తాయి. సుమారు 2,000 ప్రోడక్ట్స్ అంటే సుమారు 3,300 ప్రోడక్ట్స్ అంటే మన దగ్గర హోమ్ కేర్కి ఈ అమౌంట్ కొంచెం పెరుగు. ఎందుకంటే హోమ్ కేర్ వేస్తే పాయింట్స్ తక్కువ వస్తాయి, హెల్త్ కేర్కి పాయింట్స్ ఎక్కువ వస్తాయి, అగ్రికి ఎక్కువ వస్తాయి. సో ఇప్పుడు 100 టీవీ హోమ్ కేర్ హెల్త్ కేర్ తీసుకుంటే 2,700 టీవీ అట్లా కూడా తీసుకోవచ్చు. సో మన దాంట్లో కావాల్సిన పాయింట్స్ 2,800 సో గమనించండి. ఇప్పుడు ఇక్కడ వెస్టేజ్ ఆపర్చునిటీని మీరు తీసుకున్నారు. నేను 2,000 ప్రోడక్ట్స్ ఉన్నారు. మీకు ఇక్కడ 60 పాయింట్లు వచ్చింది. 2,000 ప్రోడక్ట్స్ కొన్నారు, మీకు 60 పాయింట్లు వచ్చింది. ఈ ఆఫర్ మీరు ఏం చేస్తున్నారు? నలుగురికి ఇంటర్వ్యూ చేయాలని అనుకున్నారు. సో అప్పుడు మీరేం చేశారు? అంటే మీరు ఎంతమందిని జాయిన్ చేయించాలన్న రూల్ కంపెనీ ఏంటంటే మీరు ఎంతమందినైనా జాయిన్ చేయవచ్చు. అందులో నెట్వర్క్ ఫంక్షన్ కలిగిన వాళ్ళు 6 ఎన్నుకొని వాళ్ళకి సర్వీస్ సపోర్ట్ ఇవ్వడం వల్ల మనం ఎంత ఆదాయం పొందుకోవచ్చు, వాళ్ళకి ఎలాంటి జీవితాలు ఇవ్వచ్చు అనే దాని గురించి మనం చూపిస్తాము. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ మీరు వాడారు, మీకు బాగున్నాయి. మీరేం చేశారంటే ఇక్కడ ఒక 6 పెట్టుకున్నారు. మీరు కూడా అలా 2,000 ప్రోడక్ట్స్ మీరు దగ్గరుండి ఇచ్చారు. అంటే వాళ్ళు కూడా ప్రోడక్ట్స్ బాగున్నాయి, వాడారు, ఇది కూడా తీసుకున్నారు. సో ఈ ప్లాన్ అంటే మీకు వస్తే చాలండి. ఎక్కడైనా ఈజీగా చెప్పేస్తాను. కానీ ఇంట్రొడక్షన్ ఇదే. దీనికి మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. మీరు ప్రోడక్ట్స్ కొన్నారు, వాడారు, మీకు బాగున్నాయి కాబట్టి వెస్టేజ్ ఆపర్చునిటీ నేను కూడా తీసుకున్న అవుతాను కాబట్టి మీరేం చేశారంటే ఒక 6 అనుకున్నారు. ఆ 6 కూడా ప్రోడక్ట్స్ కొన్నారు, బాగుంది. ఇప్పుడు మన దాంట్లో ఒకే నెలలో 300 మీరు కానీ ఇంట్లో కానీ చేస్తే 80% అవుతారు. జాయిన్ అయిన ఒకే నెలలో మీరు కానీ మీ కింద డౌన్లైన్స్ కానీ మొత్తం మీరు 300 అయితే 8% అవుతారు. ఇప్పుడు నేను ఒక్కటే చేసేసాను అనుకోండి, 8% అవుతారు, నాకు రిపోర్ట్ వస్తుంది. లేదు నేను అందరూ ఏం చేసి నాకు ఎంత ఇటు వచ్చాను 100 చేస్తే 8% అలా లేదు. సో అలాగే 2,400 టీవీ అయితే 12% వచ్చింది. సో చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? 6 ప్లస్ పైన ఒకరు మీరు ఉన్నారు. అప్పుడు ఇక్కడ 7 అయ్యారు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న 7 తలో 2,000 పెట్టి 60 పాయింట్లు చేస్తున్నారు కాబట్టి మొత్తం 420 టీవీలు. సో టీవీ అంటే పాయింట్ 420 టీవీలు కదా. ఇక్కడ మీరు 8% అవుతారు. అంటే 400 టీవీ పైన క్రాస్ చేసేసారు కాబట్టి 8% అవుతారు. మీకు 750 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ వచ్చి వస్తుంది. 250 రూపాయల కస్టమర్ ప్రోడక్ట్ వస్తుంది.
పాయింట్ లెక్కేస్తే 420 బిల్ అయింది. 8% అవుతారు. 750 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వచ్చి వస్తుంది, 280 రూపాయలు బోనస్ చెక్ వస్తుంది. మెయిన్ ఏంటంటే ప్రెస్టేజ్లో మీ ఫౌండేషన్ పడేంత వరకు మీకు ఇన్కమ్ సరిగా కనబడదు. ఎందుకంటే టీమ్ గ్రోత్ అవుతుంది. ఇది గమనించండి, ఇంతమంది జాయిన్ చేస్తాం, అందరూ కంటిన్యూగా పాయింట్ చేస్తే ఈరోజు నఫీసా గారి చెక్ ఎంత వచ్చో తెలుసు, 40,000 వచ్చేసింది. నాకైతే 50,000 వచ్చేసింది. ఎందుకంటే జాయిన్ అవ్వడం కంటిన్యూగా మనం ఫాలో చేయాల్సి వస్తుంది. ఎందుకు తెలుసా, వాళ్ళు నెట్వర్క్ సిస్టంలో వాళ్ళ మైండ్ తీసుకురావాలి. తీసుకొస్తే వాళ్ళు కూడా చేస్తారంటే సో నేను ఈ నెల కొనాలి, ఈ నెల కొనాలి, ఈ నెల కొనాలి, దాని సిస్టమ్ ఫాలో అవుతున్నారు. కాబట్టి మీ ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది. మన డౌన్ లైన్ సిగ్మెంట్ కాంటాక్ట్ అవుతుందో వాళ్ళు ఎలా చేయాలో తెలియదు, ఎలా కొనాలో తెలియదు, ఉద్యోగం తెచ్చుకుంటారు, దానివల్ల పాయింట్స్ రావు. అందుకనే మన చెక్ బ్రాంజ్ రేట్ ఎంత చూపిస్తున్నా ఇక్కడ 40,000 బ్రాంజ్ రేట్ చెక్ 40,000 అండి. మరి ఇద్దరు అట్లా తీయమంటే జాయిన్ అవుతున్నారు, ఒక నెల కొంటున్నారు, వాడేస్తారు. 2వ నెల అయిపోయినా నెక్స్ట్ అంటారు. ఇప్పుడు బాకీగా దైవం జాయిన్ చేస్తున్నారు. వాళ్ళందరూ కొట్టి సార్ చెక్ ఎంత తెలుసా, దగ్గర 34,000 కొట్టేస్తారా. వాళ్ళందరూ మీరు చేస్తున్న అదే వాళ్ళు ప్రతి వాళ్ళు తీసుకుంటే ఎలా అదే వస్తుంది. సో ఇలా తీసుకోవచ్చండి. మెయిన్ ఏంటంటే మనం జాయిన్ చేసిన వాళ్ళందరూ సిస్టమ్కి కనెక్ట్ అవుతున్నారు. ఎవరైతే కనెక్ట్ అవ్వరో టీవీ వాల్యూ పెరగదు. కాబట్టి బ్రాంచ్కి మనం 10,000 చూపించాల్సి వస్తుంది. సో ఇక్కడ బ్రాంచ్ 40,000 100 తక్కువ 40,000 చూపిస్తాను. సో ఇప్పుడు గమనించండి, మీరు ఒక్కడే 6 తీసుకున్నారు కదా, అప్పుడు ఇద్దరు కూడా నెట్వర్క్ మైండ్ సెట్ కలిగి వాళ్ళే కదా అని చెప్పింది. అంటే మీరు ఎంతమందికైనా జాయిన్ చేయొచ్చు. వీళ్ళు 6 ఎన్నుకున్నాం, వీళ్ళు నెట్వర్క్ మైండ్ సెట్ కలిగిన వాళ్ళు. కాబట్టి ఇతను ఏం చేశాడంటే ఏ పర్సన్ 6 ఎన్నుకున్నాడు, ఈ పర్సన్ 6 ఎన్నుకున్నాడు. సో ఇలా ఒక్కొక్కరు 6 ఇంట్రెస్టెడ్ పర్సన్ ఎన్నుకున్నారు. అంటే ఎంతమందినే జాయిన్ చేస్తారు. వాళ్ళని 6 యాక్టివ్ కొద్ది సిస్టంలో ఉన్నవాళ్ళు. కాబట్టి ఒక్కొక్కరు 6 తీసుకున్నారు కదా. సో 6 36 ప్లస్ 5 నా 7 అర్థమైందండి. 6 36 5 నా 7 ఉంటే 43 మంది కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ 43 మంది ఈజీగా పెట్టే 2,000 ప్రతి నెల పెట్టుకుంటే 2,540 పాయింట్లు వస్తున్నాయి. 2,540 పాయింట్లు వస్తే ఇక్కడ 12% చచ్చిపోతారు. సో 1,943 రూపాయల ఎంతో చెక్ ఇక్కడ వస్తుంది. సో కొంతమంది చెక్స్ రూపంలో తీసుకున్నారు, కొంతమంది ఆల్రెడీ అకౌంట్స్లో చేస్తారు. ఇలా వస్తుంది. ఇప్పుడు నేను అంటాను, ఇందాక మీకు చెప్పాను, అబ్బా ఇప్పుడు మీరు ఏం చేస్తారమ్మా, మీరు నెల మీద మీ టైలింగ్ మీద సపోజ్ ఎంత సంపాదించలేదు అంటే మనకు వచ్చే పని బట్టి మనకు రూపాయలు వస్తాయి. మీరు ఇప్పుడు ఇక్కడ మీరున్న వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారు, మీరు ఎక్కడన్నా ఏదైనా వర్క్ ఆఫీస్కి వెళ్ళారు, నాకు ఎంత ఇన్కమ్ వస్తే అనుకుంటే బాగుంటుంది రావాలి. బ్రదర్ నువ్వు ఎంత బాగుంటుంది మ్యాక్సిమం ఎవరికైనాండి. ఇప్పుడు బయట పనిచేయాలంటే 8,000 6,000 10,000 రాత్రి నేను కోచింగ్ చేశాను కదా. ఎవరైనా నా పుస్తకం చూసారా, ఆ ఇంటికి నాకు ఏడుపు వచ్చినాయి. చాలా బాగా చేసింది. కాబట్టి మీరు చూస్తే వాళ్ళు మాట్లాడాలి. పాపం వాళ్ళేమో వయసు వాళ్ళు ఆయన పేరు కాల్ తీసుకుంటే పక్కన ఒక పక్క వాళ్ళకి ఒక వద్దండి పాపం. పక్కన కాల్ తీసుకుంటే ఆయన పేరు లేదు పాపం అయితే డ్యామేజ్ అయ్యేటప్పటికి అతనికి మనసులో పిల్లలేమో 9 వయసులో పిల్ల పెద్ద పిల్ల ఇంకా అవసరం ఎందుకంటే అక్కడ మన ఏదో డబ్బులు లేవు కానీ ఉంటే వాళ్ళకి ఇప్పుడు నుంచి రావాలి. మనం ఏం చేస్తామంటే నేను టీచర్ ఏం చేస్తాను, ఎంత ఇస్తున్నాను, నేను వేరే ఇస్తున్నానంటే నాకు వచ్చిన 5,000 ఇస్తాను. 5,000 అక్కడ తీసుకున్నామా, నీకోసం ఆ నెలలే కష్టపడతా. ఈ ఊరు ఎక్కడ పని మాట నేను 5 నుంచి ఆలోచించాను. నీకోసం ఎంత కష్టపడతా, వర్క్ చేయకపోతే ఇలా గురించి నేను చేయలేను కదా. నీకోసం నేను కష్టపడతా, నీ జీవితాన్ని మార్చడానికి నేనే చెప్తున్నాను, నువ్వు నన్ను నమ్ము, నా వెంటరా, నేను సిస్టమ్లో చెప్పే మీరు నీ దారి నేను మారుస్తాను. కాన్ఫిడెంట్ ఇచ్చేది ఇక ఆమె నిలబడితే మన జీవితం ఆయన అన్నాడు
అయ్యా నేను చాలా ఇబ్బందులు పడ్డా, మొన్నటి దగ్గర బాగా పెట్టాను అని ఇప్పుడు నా పరిస్థితి. అమ్మ ఇల్లు మీదేనా కొన్ని ఇళ్ళ పండుగ బాగుండలేదు, అది కూడా వాళ్ళందరూ మంచి ఇండికేటర్స్, మంచి పొజిషన్స్లో ఉన్నవాళ్ళు. ఇది అర్థంగా ఆ ఫోటో తర్వాత కూడా చూడండి. పాపం చెప్పాలంటే సరైన తీసుకుంటున్నారా 5,000 ఏమి వస్తుంది. నేనన్నా అమ్మ ఇదే 5,000తో 5 సంవత్సరాలు అడ్జస్ట్లో చేస్తే మీకు అందిస్తారు. ఇంకా 5,000 పెరుగుతామో సార్ నన్ను నమ్మి ఇంకా 3 సంవత్సరాలు 4,00,000 రూపాయలు వస్తాయి. అలా మీరు అన్నట్టు ఆ జీవితం చాలా కావాలి. ఎందుకంటే తెలుసా వాళ్ళకి భయం తెలుసా, మా వయసు లేదంటే మా పేరెంట్స్ చిన్నపిల్లలు. అందుకని అప్పుడేనా నువ్వు నమ్మి నేను చెప్పింది విను. మీకోసం నేను జూమ్ మీటింగ్ ట్రైనింగ్ వస్తే మా సార్ చెప్తారు, అలాగే వారం రోజు ప్రయత్నిస్తాను. ఆ రోజు మీరు నన్ను బాగా చేస్తాను. నేను మన గవర్నమెంట్కి మనం ఇవ్వాల్సిన ఏ రెస్పెక్ట్ కాదు. నేను ఏ కష్టంతో వచ్చానో నాకు ఉన్న గవర్నమెంట్ ఏ ఆలోచించుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 6 కదా. ఒక్కొక్కరు 6 వేస్తే 6 నేను ఎవరికి చెప్పినా ఇట్లా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఏంటంటే మీకు అర్థమవడానికి చెప్పాలన్నమాట. ఓకే, చాలా ఈజీగా అర్థమయ్యే ప్లాన్ ఉంది. అంటే వాళ్ళ మైండ్లోకి కొత్త వాళ్ళకి ఓడితే రాదు. సో గమనించండి. ఓకేమా? ఇప్పుడు 36 216 ప్లస్ 543 మంది 259 మంది అయ్యారు. 36 216 ప్లస్ 543 మంది 259 మంది అయ్యారు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ 259 మంది తలో 2,000 పెట్టి 60 పాయింట్లు చేస్తే 17,540 డిగ్రీలు వస్తున్నాయి. సో ఇక్కడ 16% అచీవ్ అవుతాం. రాంగ్ డైరెక్టర్ ప్రమోషన్ వస్తుంది. కనిపిస్తుందా? 259 మంది మరొకరు 2,000 రూపాయలు పెట్టి ప్రొడక్ట్ ఉండడం వల్ల 15,540 డిగ్రీలు వస్తున్నాయి. 16% అచీవ్ చేస్తున్నారు. రాంగ్ డైరెక్టర్ అవుతున్నారు. ఇక్కడ ఆ మంత్ వచ్చేది 39,847 రూపాయలు వెనక్కి వస్తుంది. సో 7 రూపాయలు 39,840 రూపాయలు వస్తుంది. ఇప్పుడు నేను అంటాను ప్రతి నెల అందరికి 2,000 పెట్టే కొత్తగా 3,000 పెట్టుకోవచ్చు, 2,500 పెట్టుకోవచ్చు, 4,000 పెట్టుకోవచ్చు. అప్పుడు ఈ టీవీ వాల్యూ పెరగడం వల్ల ఇది ఇంకా డబుల్ అవుతుంది మనకు. అంటే 40,000 చూపించాం, 40,000 అవ్వచ్చు. ఇది చేసి టీవీ పట్టుకోలేదు. అది ఒక నెలలో జరిగితే ఈ విధంగా చెప్పి వెళ్ళిపోవాలి. దాన్ని మెయింటైన్ చేసుకుంటూ జాబ్ చేస్తే 3 నెలలు మెయింటైన్ చేస్తే సో 36 216 అంటే 36 ఒక్కొక్క ఛానల్ నుంచి ఎంతమంది అవుతున్నారు చూసారా? ఒక్కొక్క ఛానల్ నుంచి 216 మంది జరిగి స్టెప్ వేసి నేను ఆపేస్తాను మీకు ఐడియా కోసం. ఒక్కొక్క ఛానల్ నుంచి 216 మంది అయ్యారు. ఇప్పుడు 216 1,296 ప్లస్ పైన ఎంతమంది 250. సో ఇప్పుడు మొత్తం కూడితే 1,550 మంది. సో ఈ స్ట్రక్చర్ అర్థమైంది కదండి? ఎవరికైనా డౌట్ ఉందా? స్ట్రక్చర్ అర్థమైందా? సో 216 1,296 ప్లస్ పైన 259 మొత్తం 1,550 మంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ 1,550 మంది మనకి 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పట్టింది. 6 నుంచి పడుతుంది. సో 1,550 మంది. ఇక్కడ ఉన్న ఈ 1,550 మంది తలో ఒకరు ఈజీగా 2,000 రూపాయలు పెట్టి మీరు బయట తెచ్చే షాప్ ఖర్చు ఇంట్లో పడడం వల్ల మీకు వచ్చే పాయింట్ 93,300 రూపాయలు వస్తుంది. గ్రూప్ టీవీ అంటారు. 93,300 గ్రూప్ టీవీ కదా. సో ఇప్పుడు వీళ్ళు చేసే పాయింట్లు
వీళ్ళకంటే వీళ్ళు చేసే ఈ 37% వీళ్ళ నుంచి ఎన్నో అవుతుంది నుంచి ఇక్కడ ఒక వాళ్ళకి కదా. సో ఒక్కొక్క ఛానల్ వచ్చే పాయింట్స్ అండి. ఇక్కడ 93,300 రూపాయలు మీకు వచ్చేసి ఇక్కడ 93,300 రూపాయలు. ఇప్పుడు ఇక్కడ మీ స్థానంలో మీరు ఉన్నారనుకోండి, ఇక్కడ మీరు ఉన్నారు, మీరు మీకే ఆడేది 93,300 రూపాయలు. ఇప్పుడు నేను అంటాను ఇక్కడ మీకు వచ్చే నెల ఆదాయం 3,10,10,000 సుమారు 600 చిల్లర వస్తుంది. ఈ 3,10,10,000 నెలకి వచ్చే సంవత్సరం కాదు. అనేది వల్ల మీకు నష్టమే రాదు, యాక్టివ్ ఉండొచ్చు, అన్యాక్టివ్ ఉండొచ్చు. వీళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, నువ్వు ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళు మీకు డైరెక్ట్ చదువుతారు. ఇప్పుడు నేనున్నాను, నా అందరూ వీళ్ళిద్దరు జాయిన్ అయ్యారు, వీళ్ళిద్దరు నుంచి మీ అందరూ వచ్చారు. వీళ్ళిద్దరు అనుకోకుండా లెఫ్ట్ అయ్యారు, వర్క్ చేయట్లేదు, ఉన్నారు ఐడి గారు. అప్పుడు ఆ ఐడి రన్నింగ్లో లేదు కాబట్టి మీరు నాకు డైరెక్ట్ అయిపోతారు. మీ డైరెక్ట్ సమస్య అంటే ఎవరైతే యాక్టివ్ ఇన్యాక్టివ్ ఉంటారో అప్పుడు వాళ్ళు సైడ్ మీరు వాళ్ళకి డైరెక్ట్ సాగుతారు. సో అప్పుడు మీరు చేసే మైండ్ వాల్యూ వల్ల మీకు నాకు డైరెక్ట్ అలా మీకు ప్రమోషన్స్ వస్తుంది. మీ ప్రమోషన్ మీకు కావాలి వస్తుంది. మీరు ఇలా వాళ్ళు చేసే కష్టంలో నాకు వస్తుంది, అలా మీకు వస్తుంది. సో ఇది చూసారా, 3,10,000 నేను అంటానమ్మా. ఎక్కడన్నా బయటకు వెళ్తే సరైన ఆదాయం రాకుండా చెప్పారు కదా, ఈ 1,550 మంది కూడా మాకు ఈ 3 లక్షలు కూడా ఉంది, 2,00,000 చాలు మామూలుగా ఉందా అని ఎగ్జామ్స్ అనుకుంటుంది. 1,00,000 వస్తే చాలుగా. కిషోర్ గారు లేకపోతే నేనైనా సరే, లేకపోతే మన మధ్యలో ఉన్న సరే, వాళ్ళు నేల కష్టంగా కలిసి 3,000 కూడా